అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు, అంటే తెలంగాణ సాధించినటువంటి రోజు, ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలో ఎవరు ఊహించినటువంటి రీతిలో ఒక డిసిషన్ని ఉండొచ్చు అనేటటువంటి చర్చ వినబడుతున్నది. ఏదైతే తెలంగాణ సాధించినటువంటి రోజు ఉందో ఆ రోజు ఓవైపు తెలంగాణకు సంబంధించినటువంటి లోగో చిహ్నాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఉంది. రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి కోణాలలో కూడా డిసిషన్ ఉండొచ్చు. తర్వాత ఫ్రీ బస్సుకు సంబంధించిన విషయంలో కానివ్వండి, నిరుద్యోగ వృత్తికి సంబంధించిన విషయంలో కానివ్వండి, లేకపోతే జాబ్ నోటిఫికేషన్ కానివ్వండి, జాబ్ క్యాలెండర్కి సంబంధించి, అంటే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో దాదాపు 3 కీలకమైనటువంటి గ్యారంటీలను తెరపైకి తీసుకొద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి. ఆ గ్యారంటీలో ప్రధానమైనటువంటి అంశం రేవంత్ రెడ్డి చెప్పిండు, రైతు భరోసా కింద ప్రతి రైతు అకౌంట్లో మేము 15,000 రూపాయలు జమ చేస్తామనేటటువంటి మాటల్ని కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. ఆ హామీని జూన్ 2వ తేదీన తెలంగాణ సాధించినటువంటి రోజున రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజానికి గుడ్ న్యూస్ చెప్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా చర్చ వినబడుతున్న పరిస్థితి. అయితే 15,000 రూపాయల చొప్పున రేవంత్ రెడ్డి రైతు భరోసా అయ్యడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇదే 15,000 చొప్పున వాళ్లకు మాత్రమే రైతు బంధు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. వాళ్లకు మాత్రమే అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇగో ఒక 20 ఎకరాల రైతు ఉంటాడు, 20 ఎకరాలకు సంబంధించినటువంటి రైతు ఉంటాడు. ఈ 20 ఎకరాల పొలం ఉంటే ఈ 20 ఎకరాలలో ఎవరైనా రైతు ఉంటారో ఆ రైతు కేవలం 15 ఎకరాలు మాత్రమే సాగు చేసుకున్నటువంటి భూమి అయితే ఈ 15 ఎకరాలకే రైతు భరోసా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మిగతా ఈ 5 ఎకరాలు ఏదైతుందో బీడుబడినటువంటి భూమి కానివ్వండి, పడవబడినటువంటి భూమి కానివ్వండి, లేకపోతే పోడు భూములు కానివ్వండి, పట్టాలైనటువంటి భూములు కానివ్వండి, ఆ భూములకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు గుట్టలకు పుట్టలకు అన్నిటికీ రైతు బంధు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. పట్టా పాస్తు పుస్తకం ఉన్నదంటే ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్లో రైతు బంధు జమ అయ్యేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం నిజమైనటువంటి రైతులు, నికార్సైనటువంటి రైతులు సాగు చేసేటటువంటి పంట సాగు చేసేటటువంటి పొలాలకు భూములకు మాత్రమే రైతు భరోసా ఇద్దామనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి సర్కార్ ఉన్నట్టుగా ఒక కీలకమైనటువంటి చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి. ఇంకో అంశం ఏంది? ఇప్పుడు పోయినసారి కేసీఆర్ చేసినటువంటి కథ ఏంది? 10,000 రూపాయల రైతు భరోసా కేసీఆర్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ 10,000 రూపాయలు ఎట్లా ఇచ్చిండు? విడతకు 2 విడతలు ఉంటాయి. ఈ 12 నెలలలో, అంటే ఒక సంవత్సరంలో 2 విడతలు ఉంటాయి. 6 నెలలకు ఒక పంట, 6 నెలలకు ఒక పంట, అంటే దాదాపు 6 నెలలకు 5,000 రూపాయలు ఇచ్చే ప్రయత్నం చేసిండు. ఇంకో 6 నెలలకు 5,000 రూపాయలు, ఇట్లా విడతల చొప్పున రైతు బంధు వేసేటటువంటి ప్రయత్నం చేసిండు కేసీఆర్. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం సేమ్ కేసీఆర్ రీతిలోనే, కానీ ఇక్కడ 15,000 రూపాయలు కదా, అంటే 15,000 రూపాయలు వీళ్ళు ఇద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నారు కదా. అప్పుడు వీళ్ళు చేసేది ఏంది? 6 నెలలకు ఒక పంట, అంటే 7,500 రూపాయలు ఫస్ట్ విడతకు, అంటే 6 నెలల పంటకు, తర్వాత ఇంకో 6 నెలల పంట, తర్వాత యాసంగి పంటకు ఇంకో 7,500 రూపాయలు, అంటే దాదాపు 15,000 చొప్పున విడతకు వేద్దామనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి సర్కార్ ఉన్నట్టుగా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి. మళ్ళీ క్లారిటీగా చెప్తున్నా, గత ప్రభుత్వంలో మల్లారెడ్డి అనేటటువంటి వ్యక్తికి 600 ఎకరాల పొలం ఉంటే, అంటే పొలం మీన్స్ భూమి, 600 ఎకరాల భూమి ఉంటే ఈ 600 ఎకరాలలో మల్లారెడ్డి సాగు చేసేటటువంటి భూమి ఎంత? సరే ఆయన కౌలుకి ఇచ్చిండా, లేకపోతే ఆయన దగ్గర ఉన్న భూమి దాదాపు పూర్తి స్థాయిలో ఒక 120 ఎకరాలు మాత్రమే మల్లారెడ్డికి సంబంధించినటువంటి భూమి సాగులో ఉంది. ఇక మిగతా 120 ఎకరాలు పక్కన పెడితే దాదాపు 480 ఎకరాలు అట్లా చిల్లర, 480 ఎకరాలలో మొత్తం మల్లారెడ్డి పెద్ద దందా, మామూలు దందా చేయలే మల్లారెడ్డి, భయంకరమైనటువంటి దందా చేసాడు. ఈ 480 లేకపోతే 500 ఎకరాల, దాదాపు ఈ 500 ఎకరాలకు గుట్టలకు, పుట్టలకు, ఫెన్సింగ్లకు, ఫంక్షన్ హాళ్లకు, లేకపోతే డెవలపర్ కంపెనీలకు, రియల్ ఎస్టేట్ కంపెనీలకు అన్నిటికీ కూడా రైతు బంధు పోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి డిసిషన్ ఏంది? అడ్డగోలుగా పంట పండించేటటువంటి భూమికి పోవాలి తప్ప పంట పండియనటువంటి భూమికి అసలు వాళ్ళు రైతులే కాదు, పాస్ పుస్తకం ఉంటే వాళ్ళకి ఎట్లా ఇవ్వాలా? రైతు భరోసా అంటే ఏంది? నిజమైనటువంటి రైతుకు డబ్బులు చేరడం అనేది రైతు భరోసా. మనం రైతుకు మన రాష్ట్ర ప్రభుత్వం నుండి భరోసా కల్పిస్తున్నాం, మనం వాళ్ళకు డబ్బులు సహాయం చేస్తున్నాం. ఆర్థికంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఆర్థికంగా బలంగా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పైసలు వాళ్ళ పెట్టుబడి కోసం, వాళ్ళ ఫర్టిలైజర్స్ కోసం, వాళ్ళకి సంబంధించిన జీవన ఆధారం కోసం, వాళ్ళకి సంబంధించిన పంటల కోసం రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేసేటటువంటి సహాయాన్ని రైతు భరోసా. కానీ కేసీఆర్ ఏం చేసిండు? 500 ఎకరాలు ఉంటే అది పంట పండించే భూమి 10 ఎకరాలే ఉంటుంది, మిగతా 490 ఎకరాలకు కూడా రైతు బంధు ఇచ్చిండు. అదేంది సార్ అంటే మరి అందరూ పడాలి కదా అంటాడు. మల్లారెడ్డికి 600 ఎకరాలకు రైతు బంధు వచ్చింది. 600 ఎకరాలలో మల్లారెడ్డి వ్యవసాయం చేస్తున్నాడా?
600 ఎకరాలలో మల్లారెడ్డి పంటలు పండిస్తా ఉన్నాడా, పత్తేసుకున్నాడా, కందేసుకున్నాడా, మిర్చేసుకున్నాడా, ఏం చేసిండని చెప్పి వరేసుకున్నాడా, ఏం చేసిండని రియల్ ఎస్టేట్ కంపెనీలు పెట్టుకున్నాడు, వెంచర్లు పెట్టుకున్నాడు. ఆఖరికి గుట్టలు పుట్టలు వెంచర్లకు కూడా రైతు బంధు వచ్చింది గత ప్రభుత్వంలో. ఇప్పుడు రేవంత్ రెడ్డి డిసిషన్ ఏంది, గుట్టలు పుట్టలు వెంచర్లకు రైతు బంధు అవసరం లేదు, వాళ్ళకి ఇచ్చేటటువంటి పైసలు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఎట్లా పాజిబుల్ అవుతుందన్న 15,000 రూపాయలు రైతు భరోసా పాజిబుల్ అవుతుందా, అసలు అవకాశం ఉందా అంటే 100% అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి 15,000 రూపాయల రైతు భరోసా 100% సక్సెస్ అవుతుంది. ఎందుకు సక్సెస్ అవుతుందో నేను చెప్పే ప్రయత్నం చేస్తా, మీరు వినండి. గత ప్రభుత్వంలో మల్లారెడ్డి అనేటటువంటి వ్యక్తికి 600 ఎకరాలకు రైతు బంధు ఇచ్చింది కేసీఆర్. అంటే ఈ 600 ఎకరాలు మల్లారెడ్డి రైతు ఆ పంట పండిస్తలేడు కదా, 600 ఎకరాలలో మల్లారెడ్డి వ్యవసాయం చేస్తలేడు కదా. అయితే ఈయన దాదాపు సరే ఒక 50 ఎకరాలలో మల్లారెడ్డి వ్యవసాయం చేస్తున్నా అనుకుందాం. ఈ 600 ఎకరాలలో 50 ఎకరాలకు రైతు బంధు ఇచ్చి మిగతా ఎంత 550 ఎకరాల రైతు బంధు కట్ చేసి ఇటు ప్రజలకు ఇవ్వచ్చు. నిజమైనటువంటి రైతులకు 7,500 రూపాయల చొప్పున ఇవ్వచ్చు. ఆయన ఇచ్చింది ఎంత, కేసీఆర్ 5,000 రూపాయలు ఇచ్చిండు. అంటే 2,500 రూపాయలు ఇక్కడ వాళ్ళు యాడ్ చేసి ఇస్తున్నారు. ఇక్కడ పైసలు కట్ చేసి ఇక్కడ ఇస్తారు. ఏమున్నది, తలసాని శ్రీనివాస్ యాదవ్ గట్నే వచ్చింది, మల్లారెడ్డికి వచ్చింది, పల్ల రాజేశ్వర్ రెడ్డికి వచ్చింది, కేసీఆర్కి వచ్చింది, 300 ఎకరాలకు వచ్చింది కేసీఆర్కు రైతు బంధు. కేసీఆర్ 300 ఎకరాలలో పంట పండిస్తున్నాడా, 300 ఎకరాలలో కేసీఆర్ వరేసుకున్నాడా, మక్కసేన వేసుకున్నాడు, ఏం చేసిండని చెప్పి అంతా దుబారా ఖర్చే కదా. ఎవరు పడితే గుట్టలకు పుట్టలకు కూడా రైతు బంధు ఇచ్చారు. ఇప్పుడు రేవంత్ సర్కార్ తీసుకునే నిర్ణయం ఏంది, ఒకవేళ పంట పండించేటటువంటి భూమి వాళ్ళు 500 ఎకరాలు పంట పండించేటటువంటి భూమి ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్లకు రైతు భరోసా ఇవ్వాల్సిందే. ఈ 500 ఎకరాలలో ఒకవేళ 50 ఎకరాలు మాత్రమే పంట పండిస్తూ ఉంటే, 50 ఎకరాలు మాత్రమే సాగు చేస్తున్నటువంటి భూమి అయితే, అంటే వ్యవసాయం చేస్తున్నటువంటి భూమి 500 ఎకరాలలో 50 ఎకరాలు ఉంటే 50 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా పడుతుంది. మిగతా 450 ఎకరాలకు రైతు భరోసా రాదు, మేము ఇయ్యలేము. ఒరిజినల్గా పంట పండించేటటువంటి రైతుకు మాత్రమే రైతు బంధు ఇస్తామనేటటువంటి మాటలు కూడా చాలా క్లియర్గా రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి డిసిషన్ తీసుకోబోతున్నటువంటి ఒక కోణం వినబడుతున్నది. తర్వాత కౌలు రైతులకు సంబంధించిన విషయంలో 12,000 రూపాయలు ఇస్తామనేటటువంటి మాటను కూడా రేవంత్ రెడ్డి తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ 12,000 రూపాయలకు సంబంధించిన విషయంలో సేమ్ ఇది కూడా ఏదైతే రైతు భరోసా ఉందో, ఈ 12,000 రూపాయల కౌలు రైతులకు సంబంధించిన విషయంలో ఒక విడతకు 6,000 రూపాయల చొప్పున ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయవచ్చు. 6,000 రూపాయలు అంటే దాదాపు 12,000 రూపాయలు, 6 నెలలకు 6,000, ఇంకో 6 నెలలకు 6,000, అంటే 2 పంటలకు విడతల వారీగా డబ్బులు ఇచ్చేటటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతున్న పరిస్థితి. తర్వాత రైతు రుణమాఫీకి సంబంధించిన విషయంలో కూడా ఆగస్టు నెలలో ఖచ్చితంగా ఆగస్టు 1st వీక్ లేదా ఆగస్టు 2nd వీక్ రైతు రుణమాఫీ ఆగస్టు నెలలో పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తామనేటటువంటి కోణాన్ని కూడా రేవంత్ రెడ్డి తెరపైకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. జూన్ 2వ తారీఖు రేవంత్ రెడ్డి సంచలనమైనటువంటి నిర్ణయాలు కూడా పూర్తి స్థాయిలో బయటకు వచ్చేటటువంటి పరిస్థితి కనబడుతున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. వాళ్లకు మాత్రమే రైతు బంధు, అంటే నికార్స్గా నిజాయితీగా పంట పండించేటటువంటి రైతులకు రైతు బంధు చేరాలా, నిజంగా వాళ్ళు కష్టపడేటటువంటి శ్రమోర్చేటటువంటి రైతులకు కష్టపడి పంట పండించి అన్నదాతలకే రైతు బంధు చేరాలి తప్ప తలారులకు పెత్తందారులకు ఎవరైతే భూములకు దందాలు చేస్తూ ఉన్నారో, ఎవరైతే తెలంగాణ ప్రజల రక్తం దాగుతూ ఉన్నారో వాళ్ళకు రైతు బంధు అవసరం లేదు, కబ్జాలు పెట్టే వాళ్ళకు రైతు బంధు అవసరం లేదు అనేటటువంటి కోణాలు కూడా పూర్తి స్థాయిలో వినబడుతున్న పరిస్థితి. మొత్తానికైతే రేవంత్ రెడ్డి ఎవరైతే నికార్స్గా పంట పండించేటటువంటి రైతులు ఉంటారో పూర్తి స్థాయిలో వాళ్ళకే రైతు బంధు అందించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సాగు చేసేటటువంటి భూములకు మాత్రమే రైతు బంధు ఇస్తాం, రైతు భరోసా ఇస్తామనేటటువంటి అంశాన్ని కూడా తెరపైకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి.